Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఈ వీడియో ఇండియన్ పీనల్ కోడ్ భారతీయ శిక్షాస్మృతికి సంబంధించినటువంటి ఒక ట్రిపుల్ మర్డర్ కేస్, 3 deaths అయినా సరే దీన్ని రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్ కింద రాదు అని డెత్ సెంటెన్స్ని లైఫ్ సెంటెన్స్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది. కేరళ హైకోర్టు వారు ఇచ్చేశారు. సెక్షన్ 53 ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు డెత్ పనిష్మెంట్ షుడ్ బి గివెన్ ఓన్లీ ఇన్ రేరెస్ట్ ఆఫ్ రేర్ సర్కమ్స్టాన్సెస్. వాట్ ఈజ్ రేరెస్ట్ ఆఫ్ రేర్? సుప్రీం కోర్ట్ డెసిషన్స్ కూడా చెప్పుకున్నాం మనం. జస్ట్ లైక్ కిల్లింగ్ ఏ గర్ల్ ఆఫ్టర్ రేపింగ్ హర్, మోర్ దెన్ డబుల్ మర్డర్ అండ్ ఆర్సన్, మర్డర్ కపుల్డ్ విత్ ఆర్సన్, లేకపోతే బాడీ తీసుకెళ్ళి ముక్కలు చేసి వేరే చోట పట్టారు. ఇలాంటివన్నిటిని రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసులో వస్తాను. ఇది కూడా కింద కోర్టు, జిల్లా కోర్టు, కొటాయం జిల్లా డిస్ట్రిక్ట్ కోర్టు రేరెస్ట్ ఆఫ్ రేర్ కింద కన్సిడర్ చేసింది, కానీ హైకోర్టు కాదంది. ఎందుకు కాదంది అనేటువంటిది మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ మర్డర్ కేసులో రేరెస్ట్ ఆఫ్ రేర్ ఎప్పుడు మచ్ కంటెండెడ్ సబ్జెక్ట్. ఒకళ్ళు అవునంటారు, ఒకళ్ళు కాదంటారు. ఏదైనా కోర్టు ఇష్టం. సో అది దీని గురించి మనం తెలుసుకుందాం. మొదటగా కేసులా స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ నరేష్ కుమార్ అండ్ అదర్స్. స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ నరేష్ కుమార్ అండ్ అదర్స్. సో దిస్ ఈజ్ క్రిమినల్ అపీల్ నంబర్ 317/2017 decided on 25th April yesterday 2024 by Honorable 2 Judges Bench A.K. Jayashankar Nambiar and U.V.M. Shyam Kumar. ఇద్దరు జడ్జిల బెంచ్ దీన్ని డిసైడ్ చేశారు. ఒకసారి ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసుకి వెళ్తే బెటర్. అసలు ఏం జరిగిందని తెలుసుకోవటం మరే భయంకరమైన సంఘటన. చూడటానికి తేలిగ్గా ఉంటుంది కానీ నరేంద్ర కుమార్ ఈజ్ అ మ్యాన్ ఫ్రమ్ ఫిరోజ్బాద్, ఉత్తరప్రదేశ్. హీ కేమ్ టు కేరళ సీకింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్. ఏదో ఉద్యోగం వస్తే చాలు అనేటువంటి దాంట్లో వచ్చాడు. వచ్చిన తర్వాత వాష్ వరల్డ్ లాండ్రీ అనేటువంటిది కొల్లం కాదు, కొట్టాయంలో ఒక లాండ్రీ షాప్, అంటే మనకి డ్రై క్లీనర్ షాప్ అంటాం కదా, దానిలో ఇతనికి ఉద్యోగం వచ్చింది. ఈయన కూడా నార్త్ ఇండియన్. ఇది ఓనర్ ఆఫ్ దిస్ షాప్ ఈజ్ ప్రవీణ్ లాల్, ఈజ్ ఆల్సో నార్త్ ఇండియన్. ఆయన అలాగే వాళ్ళ ఫాదర్ పేరు లాల్సన్, మదర్ పేరు ప్రసన్న కుమారి. సో ఆల్ ఆఫ్ దెమ్ వర్ స్టేయింగ్ ఇన్ ద హౌస్. ముందే ఈ లాండ్రీ షాపు, డ్రై క్లీనింగ్ అంతా వెళ్ళటం, దాంట్లో చేరుకున్న తర్వాత మొత్తానికి ఆ ముసలమ్మ దగ్గర నగలు ఎక్కడు వేసుకోవటం. కేరళ ఉంటే మరి ఆమె కూడా అలవాటు వచ్చింది. నార్త్ ఇండియాలో అంత ఉండదు, కానీ కేరళలో ఇంత లావు ఒకటే ఆర్నమెంట్, భయంకరమైన సైజ్ ఆర్నమెంట్స్ వేస్తుంటారు. మొత్తానికి వీడికి దొంగ బుద్ధి పుట్టింది. ఆవిడని చంపేసి తీసుకుపోవాలి. ఆవిడని చంపేస్తే మిగతా వాళ్ళు వేస్తారు. సో బ్యాడ్ లక్ ఏమిటంటే ఆన్ దట్ పర్టికులర్ నైట్, దట్ ఈజ్ ఆన్ ఇంటర్వీనింగ్ నైట్ అంటాం, 16/17/5/2015 నాడు ఈ కొట్టాయం జిల్లా కోర్టు కొల్లంలో ఇతను హీ ఎంటర్డ్ ద హౌస్, బ్రూటల్లీ కిల్డ్ విత్ యాక్స్ అండ్ నైఫ్. ఎవరిని? ప్రవీణ్ లాల్, హిజ్ ఫాదర్ హిజ్ ఫాదర్ లాలసన్ అండ్ మదర్ ప్రసన్న కుమారి. చేసి మామూలుగా మొత్తానికి ఇంట్లో ఉన్న ఆమె ఒంటి మీద నగలు, అలాగే ఇంట్లో ఉన్న నగలు, బంగారం, గోల్డ్ జ్యువెల్స్, మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, లైక్ వైజ్. సో గోల్డ్ జ్యువెల్స్, మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్. ఈ కమిటెడ్ థెఫ్ట్ ఆఫ్ ద ప్లేస్. 17/5 జరిగింది. సో ఇమీడియట్లీ వాళ్ళ నైబర్ వచ్చి మామూలుగా తెల్లారుజామున ఇస్త్రీకి ఏదో వచ్చాడు, అతను ఐడెంటిఫై చేశాడు. మొత్తానికి ఇమీడియట్లీ కేసు రిజిస్టర్ అయింది. క్రైమ్ నెంబర్ కూడా నోట్ చేశాను ఇక్కడ. కేసు రిజిస్టర్ అయింది 501/2015 అండర్ సెక్షన్స్ 302, ఓకే, మర్డర్ కేస్, 392 దట్ ఈస్ రాబరీ, దెన్ 397 రాబరీ కాజింగ్ డెత్, 457 దట్ ఈస్ ట్రెస్పాసింగ్ ఇన్ టు ద హౌస్, అండ్ 380 కమిటింగ్ థెఫ్ట్ ద ప్రాపర్టీ, లైక్ దట్. సో ఈ సెక్షన్ అన్నీ వేశారు. ఇతను అరెస్ట్ చేయటం, ప్రాపర్టీ రికవరీ కూడా. పిఎస్ పేరు వచ్చేసి మనర్కాడ్ పిఎస్.
హీ వాజ్ అరెస్టెడ్ ఆన్ 22/5 ఆఫ్టర్ 5 days. ఎక్కడ? ఫిరోజ్బాద్, యూపీలో. వీడు చేసేసి యూపీ వెళ్ళిపోయాడు. మొత్తానికి అక్కడ దొరికాడు, పట్టుకొచ్చారు. రికవరీ కూడా జరిగింది. రికవరీ మీద ఇక్కడ మెయిన్ పాయింట్, ఇతనికి 235 సరే ఏదైనా సెక్షన్, అతనికి కన్విక్షన్, డెత్ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ టు బి కన్ఫర్మ్డ్ బై ద హైకోర్ట్. ఈ హైకోర్ట్ ఇక్కడ ఒప్పుకోవాలి. ఇట్ ఈస్ నాట్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు. ఎందుకంటే రేరెస్ట్ ఆఫ్ కేసుల్లో క్లించింగ్ ఎవిడెన్స్ ఉండాలి. క్లించింగ్ ఎవిడెన్స్. హియర్ ది ఎంటైర్ ఎవిడెన్స్ ఈజ్ ఓన్లీ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, మెటీరియల్ ఆబ్జెక్ట్స్. అది తప్ప దెర్ ఇస్ నో డైరెక్ట్ విట్నెస్ దట్ హ్యాస్ సీన్ ద ఇన్సిడెంట్. నో డౌట్ డైరెక్ట్ విట్నెస్ ఉండాలని కంపల్సరీగా లేదు, కానీ ఉంటే బాగుంటుంది. రేరెస్ట్ ఆర్ రేర్ కేసులు అంటే దెర్ ఇస్ నో అదర్ గో ఎక్సెప్ట్ టు కిల్ హిమ్. దట్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్ట్. డెత్ సెంటెన్స్ యొక్క ఆబ్జెక్ట్ అదే కదా. వీడు బతికున్నా సరే సొసైటీకి లాభం లేదు, వీడిని వేసేయాలి, అప్పుడే డెత్ సెంటెన్స్ ఇవ్వాలి. రైట్. సో మర్డర్ ఈజ్ బ్రూటల్ అని సరే. ఇక్కడ ఒక డిఫెన్స్ కూడా కొంత తెలుసుకోండి. డిఫెన్స్ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఇంపార్టెంట్ మనకి. ఇతను ఏం చెప్పాడు? నో డైరెక్ట్ ఎవిడెన్స్, నో ఇండిపెండెంట్ ఎవిడెన్స్. అలాగే వీటి మామూలుగా సెక్షన్ 27 రికవర్ ఉంటుంది, ఎవిడెన్స్ యాక్ట్, లీడింగ్ టు డిస్కవరీ, లీడింగ్ టు ది కన్ఫెషన్, లీడింగ్ టు ద డిస్కవరీ. అది కూడా ఇట్స్ నాట్ బిలీవబుల్ అండ్ హైలీ నాట్ కరెక్ట్ అన్నాడు. అలాగే ఐడెంటిఫికేషన్ సమ్ ఆఫ్ ఆర్టికల్స్, ఇది చాలా ఇంపార్టెంట్. కోర్టులోకి వచ్చిన తర్వాత వీళ్ళ రిలేటివ్స్ ఉన్నారే, నెక్స్ట్ రిలేటివ్స్, వాడు కొడుకు ఎవరు, హీ కుడ్ నాట్ ఐడెంటిఫై ద ప్రాపర్టీ. రికవర్డ్ ప్రాపర్టీ మాది కాదన్నాడు. ఒకటి తెలియకపోవచ్చు, రెండోది వాళ్ళు రెగ్యులర్గా వాడేవాళ్ళు లేరుగా. ఇది చాలా డేంజర్. ప్రాపర్టీ షుడ్ బి డెఫినెట్లీ ఐడెంటిఫైడ్. ఇది మంచి లేకున్నా. రెండవది, ఈడు ఆ ముసలామెని చంపినప్పుడు ఆమె చెవులు కోసి చెవులకు ఉన్నటువంటి ఇయర్ లోప్స్ తీసుకెళ్ళాడు. ఇయర్ స్టడ్స్ వర్ డిటెక్టెడ్, రికవర్డ్. మరి వాటిని డిఎన్ఏకి ఎందుకు పంపలేదు? ప్రమాణమైన పాయింట్ పట్టుకున్నాడు డిఫెన్స్. వాటిని ఎందుకు డిఎన్ఏ పంపిస్తే ఆ ముసలాం బ్లడ్, ఈ బ్లడ్, దీని మీద బ్లడ్ ఒకటే వచ్చాయిగా, బ్రహ్మాండమైన ఎవిడెన్స్. అది ఫెయిల్యూర్. సో ఇలాగా బ్రహ్మాండంగా చేశారు. సో అల్టిమేట్లీ చైన్ ఆఫ్, సో మనకి స్టేట్ ఏం చెప్పుద్ది, పప్పి గారు, చైన్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ కెన్ బి బిలీవ్డ్, లింకింగ్ విత్ అక్యూజ్డ్, all these things were told. Ultimately, High Court came to the conclusion that murder is brutal, heinous and not acceptable. But case is built on circumstantial evidence. Like last scene theory, all this. No direct evidence. So therefore, it cannot come under rarest of rare cases. Because it should have direct link. మీకు పులుకూరు కోటయ్య వర్సెస్ ఎంపరర్ 1949 కేసు అనుకుంటాం, దాంట్లో చెప్పుంటాం. అలాగే బచ్చన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఎప్పుడైతే ఇట్లా రేరెస్ట్ ఆఫ్ రేర్ అనగానే ఫస్ట్ రావాల్సిందే బచ్చన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1980. సో కాబట్టి ఇలాంటి కేసులు వస్తాయి, కానీ ఇది రాదు అని చెప్పి ఇట్స్ నాట్ ఎ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేర్ అని చెప్పి లైఫ్ కన్విక్షన్, లైఫ్ సెంటెన్స్ మాత్రం ఇవ్వటమే జరిగింది. వెరీ గుడ్ కేసులా. ప్లీజ్ read it and enrich your knowledge. With this, I am concluding. Thank you very much.